नमस्कार बच्चों, हिंदी सेकेंड लेसन ईदगाह। इसने पहले वीडियो में रमज़ान के बारे में बच्चों की तैयारी और इस तरह प्रकृति का वर्णन तरह तरह के बारे में अपन पढ़ लिए हैं। और साथ में यहाँ पर एक हामिद के बारे में उनके माता पिता का मृत्यु हो चुका है। हामिद मेन कैरेक्टर, इनके पिता हैजा से और माँ और अनारोग्य से पीली पड़कर गुजर गई है, मर गई है। మనం ఏం చదువుకున్నాం? హమీద్ యొక్క తండ్రి అనారోగ్యంతో కలరా వ్యాధితో హైజాతోని వాళ్ళ మదర్ ఎందుకు పచ్చగా పడి చనిపోయినంత వరకు చదువుకున్నాం లాస్ట్ వీడియోలో। అచానక్ వहाँ क्या हुआ, आखिर अचानक वहाँ क्या हुआ। अब हमीद अपनी दादी अमीना की गोदी में सोता है और अब हमीद अपनी दादी अमीना की गोदी में सोता है। दादी अम्मा हमीद से कहती है कि उसे अब्बा जान रुपये कमाने गए हैं। अम्मी जान अल्लाह मियाँ के घर में उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है। आशा तो बड़ी चीज़ है। हमीद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। ఇక్కడ చూడండి, హమీద్ యొక్క పేరెంట్స్ చనిపోయారు। इनके माता पिता दोनों निधन हो चुके हैं। बाद में हमीद के दादी के गोद में, किनके गोद में? दादी के गोद में सोता है। और दादी का नाम क्या है? अमीना। क्या नाम है? अमीना ग्रैंड मदर। हमीद इनके गोदी में सोता है। तो जब सोता हो तो अमीना यानी दादी क्या कहती है, और इनके हमीद के फादर ना पैसे कमाने गए हैं। అబ్బాజాన్ అంటే ఫాదర్ డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు। మదర్ ఏమో దేవుని దగ్గర వెళ్ళి ఆ ఇంటిలో నుంచి, గాడ్ ఇంటిలో నుంచి హమీద్ గురించి మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళిందని చెప్తుండు। ఓకేనా? హమీద్ యొక్క పేరెంట్స్ చనిపోయినప్పుడు హమీదు వాళ్ళ నానమ్మ ఒడిలో నిద్రిస్తాడు। అలా నిద్రించే సమయంలో అమీనా ఏం చెప్తుందంటే, గ్రాండ్ మదర్, మీ యొక్క డాడీ మంచిగా డబ్బులు సంపాదించడానికి వెళ్ళిండు, తల్లి కూడా, మీ మదర్ కూడా దేవుని ఇంటికి వెళ్ళింది, దేవుని దగ్గర ఆయన ఇంట్లో నుంచి నీకు మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళిందని పిల్లవాడిని అమాయకంగా చెప్తుందన్నట్టు। సో ఇలా చెప్తూ ఉంటే ఇస్ తరా బోల్నే పర్ ఆశాతో బడి చీజ్ హై। సో అలా వెళ్ళిండు, వస్తాడు, పోతాడు అనే దానిది ఆశలో ఉన్నటువంటి మాట, థాట్స్ అన్నట్టు। సో ఆశ మనిషికి చాలా గొప్పది। సో పెద్ద ఆశ ఉంటేనే మనిషికి లైఫ్లో సక్సెస్ ఉంటుంది। ఆశ లేకుంటే ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి పని కార్యక్రమాలు చేయలేక డెవలప్మెంట్ జరగదు। సో డాడీ వస్తాడు, మదర్ వస్తాడన్న ఆశలో ఉంటే ఆ పిల్లాడు కొద్దిగా ఆనందంలో ఉంటాడన్న ఉద్దేశము గ్రాండ్ మదర్ది। సో అలాంటిదే ఆశనే గొప్పది అని ఇక్కడ లెసన్లో చెప్తుండు। సో హమీద్ కో పావు మే జూతే నీ, ఆయనకు చెప్పులు కూడా లేవు, బూట్స్ కూడా లేవు। సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై, తలపైన ఒక పాత క్యాప్ ఉంది। జిస్కా గోటా కాలా పడతా గయ, దాని అంచులు ఏమైపోయినాయి? నల్ల పడిపోయాయి। సో ఫిర్ బీ మా ప్రసన్నే, ఆ పాత టోపీ దానికి డస్ట్ అయినందుకు, మళ్ళీ దాంతోపాటు జూతే లేవు ఆయన దగ్గర, బూట్లు అన్నీ లేనప్పటికీ కూడా పిల్లవాడు చాలా ఆనందంగా ఉన్నాడు। చాలాని సౌకర్యాల్లో కూడా పిల్లాడు హ్యాపీగానే ఉన్నాడని ఇక్కడ చెప్తారు। अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है। आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हमीद उसके अंदर प्रकाश है।
बाहर आशा की किरण है। हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. సో ఇక్కడ ఏమంటున్నాడంటే అబాగిన్ అంటే అన్లక్కీ ఫెలో అన్నాడు, అవునా. అబాగిన్ అంటే బద్నసీబ్ అన్నాడు. సో అదృష్టంలో లేనటువంటి అమీనా ఏంటిదంటే ఒక చిన్న గది లోపట స్మాల్ రూమ్లో కూర్చొని ఉంటుంది. ఎవరు? గ్రాండ్ మదర్. ఎవరొక గ్రాండ్ మదర్? హమీద్ ఒక గ్రాండ్ మదర్ ఒక చిన్న రూమ్లో కూర్చొని ఉంటే ఈయన ఏం చేస్తాడంటే ఆ హమీదు ఈరోజు పండుగ రోజు ఉంది, మరి ఈరోజు పండుగ రోజు ఉంది, ఇంట్లో వాళ్ళ దగ్గర ఏం లేవు డబ్బులు, ఘరమే దానా తక్ నయ్యే, చిన్న గింజలు కూడా అంటే చిన్న చిన్న ధాన్యాలు ఏం కూడా లేవు. సో లేకిన్ హమీద్ అన్నీ లేపినప్పటికీ కూడా అంటే ఇంట్లో వస్తువులు నెసెసరీ పండుగకు సంబంధించిన కానీ ఎలాంటివి కానీ ఆయన దగ్గర వస్తువులు లేవు. అయినప్పటికీ హమీద్ యొక్క ఉస్కే అందర్ ప్రకాశ్ హై, అందులో ఆయన హమీద్ యొక్క లోపట అంటే ఫేస్ లోపట ఎలా ఉందంటే బ్రైట్నెస్ ఉంది, అంటే నిరుత్సాహము లేదు, ఆనందము ఉందని చెప్తుండు. మరియు బాహర్ ఆశాకి కిరణ్ హై, ఫేస్ అవుట్ లోపల ఏముందంటే ఆశ కూడా కనిపిస్తుంది అందులో. సో హమీద్ భీతర్ జాకర్ దాదీ సే కైతా హై, భీతర్ అంతర్ అని ఫస్ట్ లెసన్ చదువుకున్నాం మనం. సో హమీద్ ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్తో ఏం చెప్తాడంటే, తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆऊंगा, బిల్కుల్ నా డర్నా, నేను తొందరగా వస్తాను, నువ్వు భయపడకూడదు, అందరికన్నా తొందరగా వస్తాను. ఆయన ఎక్కడ వెళ్తుండో ఆ రోజు పండుగ ఉంది, ఈద్గాకు వెళ్తుండో. ఈద్గా అంటే విలేజ్కి అవుట్ సైడ్లో ఉంటుంది, దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి నమాజ్ చేసుకొని అందరికన్నా ముందు నేను ఇంటికి చేరుకుంటాను, నానమ్మ అమ్మ నువ్వు బాధపడకూడదు అని ఆ పిల్లాడు ఆ ఓల్డ్ ఉమెన్తో చెప్తాడు. अमीना का दिल कचोट रहा है, गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं, हमीद का अमीना के सिवा कौन है, भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा, 3 कोस चलेगा कैसे, पैरों में छाले पड़ जाएंगे, जूते भी नहीं हैं. ఆ విధంగా పిల్లవాడు ఈద్గా వెళుతూ ఉంటే ఆ యొక్క గ్రాండ్ మదర్ యొక్క మనస్సు ఏమవుతుంది, కృంగిపోతుంది అన్నట్టు, గుచ్చుకుంటుంది. ఏమవుతుంది, కచోట్రా అంటే గుచ్చుకుంటుంది, అంటే కృంగిపోతుంది, బాధపడుతుంది అన్నట్టు. ఎందుకు బాధపడుతుంది అంటే చాలామంది పిల్లలు, ఊరి యొక్క పిల్లలు, విలేజ్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళ యొక్క ఫాదర్స్తోని ఈద్గా వెళ్తున్నారు. ఈద్గాకు చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్తో వెళ్తున్నారు. ఆయన హమీద్ ఏమో ఒంటరిగా వెళ్తున్నాడు, ఎలోన్గా వెళ్తున్నాడు. ఎందుకంటే ఫాదర్ లేడు కాబట్టి ఇలా వెళుతున్నందుకు ఆమె మనసు గుర్చుకుంటుంది, బాధపడుతుంది. ఎవరిది? గ్రాండ్ మదర్ది. ఆ విధంగా సో इस तरह उन्होंने नाराज हो रहे हैं, दुखी हो रहे. कौन दुखी हो रहे हैं? दादी अमीना बिना अपने पिता के वे ईदगाह जा रहा है, इससे देखकर अमीना का दिल కచోట్ రహా హై, ఈ విధంగా బాధపడుతుంది. భీడ్ మే బచ్చా కహీ. సో ఇంకా ఏమంటాడు, హమీద్ కా అమీనాకే సివా కౌన్ హై, మరి హమీద్కి ఎవరున్నారు ఇప్పుడు? తల్లి లేదు, తండ్రి లేదు, ఉన్నదే అమ్మమ్మ నానమ్మ మాత్రమే. సో ఆమె ఈద్గాకు వెళ్ళలేదు కాబట్టి ఒంటరిగానే వెళ్ళాల్సి వస్తుంది. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో, ఒకవేళ పిల్లవాడు ఆ గుంపుల్లోపట పెద్ద మొత్తంలో ఈద్గాకు వెళ్ళే జనాల్లోపట పిల్లోడు ఒకవేళ తప్పిపోతే ఎలా, క్యా హోగా, ఏమవుతుంది, నేను ఒంటరిగా పిల్లాడు ఒంటరిగా ఆ గుంపులో మిస్ అయితే ఎట్లా అని బాధపడుతుంది. 3 కోస్ చలేగా కైసా, 3 కోసులు ఎలా నడుస్తాడు అని ఆలోచిస్తుంది. పైరో మే ఛాలే పడ్ జాయేంగే, 3 కోసులు నడుస్తూ ఉంటే పిల్లవానికి కాళ్ళ లోపట ఏంటిది, బ్లిస్టర్స్ అంటే ఏంటిది, బెబ్బలు అని వస్తుంటాయి కదా, వౌండ్స్ గాయాలు వస్తుంటాయి కదా, అలా వస్తే ఎలా ఉంటుంది? ఎందుకు వస్తాయంటే జూతేబీతో నయ్యేనా, ఆయన కాళ్ళకు బూట్స్ లేవు, షూస్ లేవు, అట్లా. वहाँ थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सिवैया कौन पकाएगा,
ఒకవేళ హమీద్ అలా వెళ్తుంటే కొద్ది దూరం నడిపించి కొద్ది దూరం ఆయనకు ఎత్తుకొని మరి కొద్ది దూరం అక్కడ దించేసి ఇలా చేద్దాం అనుకుంటుంది. కానీ హమీద్ ఫెస్టివల్ కంప్లీట్ చేసుకోవడానికి వెళ్తుండు, ఈద్గా వెళ్తుండు నమాజ్ చేసుకోవడానికి. అక్కడ ఆయన వెళ్తే ఆయన వచ్చేంత వరకు ఆయన ఇంట్లో ఏదైనా శివయ్య అంటే తెలుసు కదా, పాయాసం ఏమైనా ఎవరు తయారు చేస్తారు, నేను పిలవాని వెంట వెళ్తే అన్న బాధలో ఆమె ఉంది. ఎవరున్నారు? అమీనా. అట్లా సో శివయ్య కౌన్ పకాయగా, వంటలు ఇంటి దగ్గర ఎవరు చేస్తారు, పిల్లవానికి నేను హెల్ప్ చేస్తే నడవడంలో అని బాధపడుతుంది. పైసే హోతే తో లౌట్తే లౌట్తే సారీ సామాగ్రి జమా కర్కే झटपट बना लेती यहाँ तो చీజే జమా కర్తే కర్తే గంటో లగేంగే. మళ్ళీ ఇక్కడ ఏమంటుండంటే, ఒకవేళ నేను ఆ పిల్లవానికి అట్లా దించేసి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు వస్తువులు ఏమైనా తీసుకొని వచ్చి ఆ వస్తువులతో తొందరగా వంటలు చేసుకుంటుండి, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అంటుంది. సో జమా యహాతో చీజే జమా కర్తే కర్తే గంటే లగేంగే. ఇక్కడ మాత్రం ఏం లేవు కాబట్టి అన్ని వస్తువులు జమ చేసుకోవాలంటే గంటలు పడుతుందని అమీనా బాధపడుతుంది. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे है. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियाँ नज़र आने लगी. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नज़र आई और उसी के पास ईद का मेला. नमाज पूरे होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकानों पर दावा बोल देते हैं. సో ఈ విధంగా ఏమవుతుందంటే, గాంసే మేళా చలా, ఈ విధంగా గ్రాండ్ మదర్ ఏమేమో ఆలోచించింది కదా, ఇంతకుముందు పిల్లవాని వెంట వెళ్ళాలి, రిటర్న్ వచ్చినప్పుడు వస్తువులు తీసుకురావాలి, తొందరగా కుకింగ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది కదా. ఆ థాట్స్ అయిన తర్వాత ఊరు నుంచి ఉత్సాహము మొదలైంది. అంటే జనాలు అందరు ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ఈద్గా వెళ్తున్నారు. అలా వెళ్ళేదానికి ఏమంటారు? మేళా అని అంటారు. అందరు పిల్లలు और बच्चों के साथ हमीद जा रहा था. ఊరు పిల్లలతో హమీద్ కూడా వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా, అంటే ఊరు షహర్ అంటే ఆ యొక్క సిటీ యొక్క ఎండ్ పాయింట్ వచ్చేసింది. ఎండ్ పాయింట్ అన్నట్టు, దామన్ అంటే ఎడ్జ్, లాస్ట్ అన్నట్టు. సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హై. ఆ సిటీ అవుట్ సైడ్ లోపల లాస్ట్ లోపల ఏముంది? అమీర్ అంటే ధనవంతుల యొక్క బగీచే, గార్డెన్స్ ఉన్నాయి. బడే బడి ఇమారతే, అదాలత్, కాలేజ్, క్లబ్ హై. బడి పెద్ద ఇండ్లు, ఇమారతే అంటే బిల్డింగ్స్, కట్టడాలు, ఓకేనా. అదాలత్, కోర్ట్, కాలేజ్, క్లబ్ ఇలాంటివి పెద్ద వాళ్ళవి ఊరు చివరిలో ఉన్నాయని చెప్తుండు దారి పొడవున. అగర్ ఘర్ ఆది దిఖాయి దేనే లగే, ఇండ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎవరి? ధనవంతులై. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. టోలియా అంటే గుంపులు, చిన్న గ్రూప్స్ అన్నట్టు. అందులోపటి 4-5 మంది కొద్దిగా కలిసి వెళ్తుంటారు కదా పెద్ద మేళలో, ఆ విధంగా చిన్న గుంపులు కూడా కనిపిస్తున్నాయి. ఏక్ సే ఏక్ బడికిలే వస్త్ర పైనే హుయే హై. ఆ గుంపు లోపట ఒకరు ఇంకోరికన్నా చాలా గొప్పగా బ్రైట్గా మెరిసే వస్త్రాలను ధరించి ఉన్నారు. షైనింగ్ డ్రెస్సెస్ని చాలామంది వేసుకొని ఉన్నారు, ధరించి ఉన్నారు. సహసా ఈద్గా నజర్ ఆయి और उसी के पास ईद का मेला. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ ఈద్గా కనిపించింది. ఈద్గా అంటే నమాజ్ చేసే చోటు. అక్కడ వెళ్ళారు, అక్కడ ఉత్సాహము జరిగింది. ఏం ఉత్సాహము? పండుగ ఉత్సాహము జరిగింది. నమాజ్ పూరి హోతే ఈ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकान पर दावा बोल देते हैं. మరి ఏమంటుంది ఇక్కడ? ఎప్పుడైతే మనము నమాజ్ పూర్తయిందో, పిల్లల దగ్గర డబ్బులు ఉన్నాయని ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పుకున్నాము. ఆ డబ్బులతో పిల్లలు స్వీట్ షాప్కి వెళ్ళారు. స్వీట్ షాప్కి వెళ్ళి ఇదెంతుంది అదెంతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. हमीद पूरा दूर खड़ा है, उसके पास केवल
3 पैसे है. అందరు పిల్లలు స్వీట్ హౌస్ దగ్గర వెళ్ళి ఆ తినుబండారాల గురించి మాట్లాడుతుంటే హమీద్ మాత్రం చాలా దూరంగా ఉన్నాడు. అలా ఎందుకు దూరంగా ఉన్నాడంటే ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ లేవు అని అర్థం. और उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिस्ती खरीदता है और महमूद सिपाही, नूरे वकील और समी धोबिन हमीद खिलौनों को లాలచ్ ఆంఖోं से देखता है. సో ఇక్కడ ఏమవుతుంది, ఒకరు ఏం చేస్తారు, బిస్తి కొంటున్నారు, ఒకరు సిపాయిని కొంటున్నారు, ఇంకోరు ఏం చేస్తారు, వకీల్ని కొంటున్నారు. సో ఇంకోరు ధోబిన్ అంటే బట్టలను బొమ్మలను కొంటున్నారు. సిపాయి సైనికుడు, ధోబి చాకలి అని బొమ్మ, నూరు వకీల్ ఇంకోరు ఒక ఆట బొమ్మను, తర్వాత ఇంకోరు బిస్తి, ఇలాంటి రకరకాలైనటువంటి వస్తువులను ఎవరు పిల్లలు కొంటున్నారు. హమీద్ ఖిలౌనోं को లాలచాయి ఆంఖోं से देखता है. పిల్లలు కొనేటువంటి వస్తువులను హమీదు ఇంట్రెస్టింగ్గా ఆశతో చూస్తాడు. గ్రీడీ అంటే నాకు కూడా కావాలి, నేను కూడా కొంటే బాగుంటుంది అన్న ఆలోచనతో పిల్లాడు వాళ్ళని చూస్తున్నాడు, బొమ్మలను చూస్తున్నాడు. వా అప్నే ఆప్కో సమస్తా హై మిట్టీ కే తో హై. ఆ వస్తువులన్నీ ఏమున్నాయి, ఆ వస్తువులన్నీ మట్టితో తయారు చేసినవి ఉన్నాయి కదా. గిరేతో చక్నాచూర్ హో జాయ్. ఒకవేళ అవి పడిపోయినాయి అనుకోండి, ఏమవుతాయి, వాటిని పగిలిపోతాయి కదా అని మళ్ళా తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు. నేను ఆ వస్తువులను కొనలేకపోతున్నాను, కానీ ఆ వస్తువులు ఒకవేళ కొన్నా కూడా క్రింద పడితే పగిలిపోతాయి కదా అని ఆయన కన్విన్స్ చేసుకుంటున్నాడు. फिर मिठाइयों की दुकान आती है. किसी ने रेवाड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन खाता है, कहता है हमीद रेवाड़ियाँ ले ले, कितनी खुशबूदार है. हमीद ने कहा रखे रहो, क्या मेरे पास पैसे नहीं है. మరి పిల్లలు ఆట బొమ్మల దగ్గర ఆట వస్తువులు కొన్న తర్వాత స్వీట్ హౌస్కి వెళ్ళారు. ఒకరేమో రేవాడియా, తర్వాత ఒకరేమో గులాబ్ జామున్, ఇంకోరేమో సోహన్ హల్వా, సువాసమైన హల్వా, తర్వాత గులాబ్ జామున్, తర్వాత ఇంకోటి ఏంటిది మన రేవాడియా అంటే తిను బండారం. ఇది ఒక రకమైనటువంటి తిను బండారం. సో వీటిని జీడీతో చేసినటువంటి తిను బండారం అన్నట్టు, ఓకేనా. సో ఇలాంటి స్వీట్స్ కొనేటప్పుడు ఎవరు మోసిన ఏం చెప్తాడంటే, హమీద్ నువ్వు కూడా తీసుకో అంటే, నేను కూడా తీసుకుంటాను, చాలా ఖుష్బుదారుగా తీసుకుంటే, సరే నేను కూడా తీసుకుంటాను, కానీ రకేరావు ఉండు, నువ్వు ఉండు, నాదేం డబ్బులు లేవా అని హమీదు ఆ మోసిన్కి రిప్లై ఇచ్చిండు. ఇంతవరకు వినండి పిల్లలు, నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాం. ధన్యవాదాలు.